देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना और इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। अत्तहूर शत्रुल ईमान, मुस्लिम शरीफ। पाकी आधा ईमान है। सुखनीरा 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 सुखनीरा। रियासती वजीर IT KTR ने आज शहर के हुदूद में वाक़े केतलापुर फ्लाई ओवर का इफ्तिताह किया। बाद-अज़ां मुनक़्क़िदा इजलास से मुखातिब करते हुए कहा कि तेलंगाना हुकूमत ने अब तक पानी की फराहमी, बिजली, सड़कों की तोसी, पार्क्स और वाईकंठा धाम की मरम्मती काम किए गए हैं और इसी तरह बस्ती में मौजूद गरीब आवाम के लिए बस्ती दवाखाने का भी क़याम अमल में लाया। और अब तेलंगाना हुकूमत ने मनौरू मनबड़ी स्कीम को मुतारुफ़ किया है। इस स्कीम के तहत तमाम स्कूलों को बुनियादी सहूलतों से लैस किया जाएगा। उन्होंने इस मौके से कहा कि तेलंगाना हुकूमत अनक़रीब नए पेंशन और नए राशन कार्ड जारी करने का ऐलान करेगी। मंत्री गाరికి చెప్తా ఉన్నా, నీకు చాతనైతే ఇవాళ నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నీకు పలుకుబడి ఉంటే ఎట్లా అయితే హైదరాబాద్ అంతటా మేము అండర్ పాస్లు కడుతున్నామో, ఫ్లైఓవర్లు కడుతున్నామో, ఆర్ఓబీలు కడుతున్నామో, ఆర్యూబీలు కడుతున్నామో, ఇవాళ ఆ కంటోన్మెంట్లో లేదా ఇంకా అటు కరీంనగర్ పోయే రోడ్లో, రామగుండం పోయే రోడ్లో, ఇటు ఆదిలాబాద్ పోయే రోడ్లో ఏదైతే మీ రక్షణ రంగానికి సంబంధించిన భూములు ఉన్నాయో నీకు చాతనైతే అవి అప్పజెప్పు మాకు. వాటిని కూడా అద్భుతంగా స్కైవేలు కట్టి, ఫ్లైఓవర్లు కట్టి, హైదరాబాద్ అంటే భారతదేశం మొత్తంలోనే అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. మంచి పనులు చేస్తుంటే అడ్డుకోవడం కాదు, మంచి పని చేస్తే అడ్డుకోవడం కాదు, చాతనైతే సహాయం చేయండి, లేదా కనీసం అడ్డం రాకండి. ఇట్లా ప్రతి దానిలో అడ్డం పడడం, ప్రతి దానిలో అపసవ్యపు కూతలు, అపసవ్యపు మాటలు మాట్లాడడం మంచిది కాదని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి నేను మీకు. కృష్ణారావు గారు చెప్పినారు, మంచినీళ్ళ సౌలత్ బాగా చేసుకున్నాం, అదేవిధంగా రోడ్లు బాగా చేసుకుంటున్నాం, కరెంటు బాగా చేసుకున్నాం, పార్కులు బాగా చేసుకుంటున్నాం, వైకుంఠ ధామాలు బాగా చేసుకుంటున్నాం, గల్లీల్లో ఉండే బస్తీల్లో ఉండే పేదలకు సుస్థి అయితే బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు మన బస్తీ మన బడి అనే కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు కూడా బాగా చేసుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వారి వాళ్ళ 2-3 విషయాలు అడిగినారు నన్ను. అన్నా నేను తిరుగుతున్నా బస్తీల్లో, పేద ప్రజలు అడుగుతున్నారు, 57 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామని చెప్పినాం, వెంటనే ఇవ్వాలని చెప్పినారు. అతి త్వరలో ప్రారంభించి మీ శాసనసభ్యుడి చేతుల మీదుగా, మీ కార్పొరేటర్ల చేతుల మీదుగా మీరెక్కడ తిరిగే అవసరం లేకుండా, మీరెవల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ బస్తీకే వచ్చి, మీ కార్పొరేటర్లే వచ్చి ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇచ్చే బాధ్యత మాది. ఈ విషయంలో ఎవరికి అనుమానం అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఈ రాష్ట్రంలో 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు వచ్చేది. అది కూడా 200 రూపాయల పెన్షన్, 500 రూపాయల పెన్షన్ వచ్చేది. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 లక్షల మందికి పెన్షన్లు వస్తూ ఉన్నాయి. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగి 2000 అయింది. 500 పెన్షన్ 6 రెట్లు పెరిగి 3000 అయింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు గతంలో ప్రభుత్వం ఒక పెన్షన్లకు 800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే సంవత్సరం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 10,000 కోట్ల పైచిలకు రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మరొక 3-4 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం ఈ ప్రభుత్వానికి పెద్ద సమస్య కాదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఉన్నదే పేదవారి కోసం. మీ ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం. తప్పకుండా ఇప్పుడే నేను చెప్పినట్టు అది మూసాపేట కావచ్చు, అల్లాపూర్ కావచ్చు, ఓల్డ్ బోయిన్పల్లి కావచ్చు, ఫతేనగర్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, మరే డివిజనే కావచ్చు, ఎక్కడైనా మీ కార్పొరేటర్లు, మీ ఎమ్మెల్యే గారు మీ బస్తీకే వచ్చి, మీ దగ్గరికే వచ్చి మీ చేతిలో పెన్షన్ పెట్టించే బాధ్యత నాది. తొందరలో జల్దీ మీకు అప్పచెప్పే బాధ్యత కూడా నాది. కొత్త రేషన్ కార్డుల గురించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పినారు. గత 2 సంవత్సరాలుగా కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం కావడం వల్ల కొంత ఆలస్యమైంది. కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, వాటితో పాటు
మీ ఎమ్మెల్యే గారు మరొక మాట కూడా అన్నారు, అన్న మీరు ఇండ్లు కట్టినారు హైదరాబాద్లో, వాటిని వెంటనే అందజేయండి అన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత కానీ లేదా రేపు ఉదయమే కానీ జిహెచ్ఎంసీ మేయర్ గారు జిహెచ్ఎంసీ అధికారులందరితో కూర్చొని నేను స్వయంగా కూర్చొని వెంటనే ఆ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాను. जारिया माह की 30 तारीख को गोलकुंडा बोनाल के निकात के सिलसिले में रियासती वजीर तलसानी श्रीनिवास यादव ने गोलकुंडा किला पहुंचकर इंतजामों का जायजा लिया। बादअज़ा मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि तेलंगाना सखाफत की अलामत बोनाल त्यौहार को रियासत तेलंगाना की तश्कील के बाद रियासती त्यौहार के तौर पर तस्लीम किया गया। बोनाल त्यौहार के मौके पर जगदम्बा महाकाली को हुकूमत की जानिब से रेशमी चादर पेश किया गया और वजीर ने कहा कि हम चीफ मिनिस्टर KCR की हिदायत पर हुकूमत की सरपरस्ती में इसका खास एहतमाम कर रहे हैं। हुकूमत ने इंतजामात के लिए 15 करोड़ रुपए की मंजूरी दी है। रियासती वजीर ने मुताल्लिका हुकाम को हिदायत की कि बोनाल त्यौहार में शिरकत करने वाले लाखों अकीदतमंदों के लिए बेहतर तौर पर सहूलियात फराहम करें। ఇక్కడ కొన్ని మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు రాకపోకల ఇబ్బందులు లేకుండా కూడా మరి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అన్ని అరేంజ్మెంట్ చేసింది. కాబట్టి నేను భక్తులకు అందరికీ కోరుకునేది, మీరు రండి, బ్రహ్మాండంగా రండి, పూజలు చేసుకోండి, మీ మొక్కులు తీర్చుకోండి. తప్పకుండా అమ్మవారు దయ ఉంటే అందరూ సల్లంగా ఉంటారు. పిల్లా పాపలతోనే ఆయుర ఆరోగ్యాలతోనే ఆర్థికంగా మరి ముందుకు వెళ్ళడానికి అమ్మవారి దీవెనలు అవసరం. ఈరోజు ఏంటంటే ఈ పండుగ అనగానే కుటుంబం అంతా వస్తుంది. మరి కూతురు ఎవరింటికో మ్యారేజ్ అయిన తర్వాత కూతురు అల్లుడు కూడా ఈ పండుగకు రావడం, కుటుంబం అంతా ఒక్క దగ్గర చేసుకునేటువంటి గొప్ప పండుగ. ఇక యంగ్స్టర్స్ ఈరోజు రాష్ట్రంలో యంగ్స్టర్స్ చాలామంది, అంటే మన రాష్ట్రమే కాదు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫెస్టివల్కు ప్రత్యేకంగా వస్తారు కొన్ని లక్షల మంది సంఖ్యలో. కాబట్టి అరేంజ్మెంట్ విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఘనంగా గొప్పగా జరగాలనేది మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా. కాబట్టి ఇదేంటంటే అందరి పండుగ, అందరు కలిసిమెలిసి చేసుకునే పండుగ, ఇది గొప్ప పండుగ. కాబట్టి బోనాల జాతరని అందరూ కూడా మరి వీక్షించవలసినటువంటి అవసరం ఉంది. మీ మీడియా కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే బోనాల జాతర వచ్చిందంటే మీరు లైవ్లు పెట్టి 2 రోజులు మరి బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా మీరు చూపిస్తారు. మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా మాత్రం అన్ని అరేంజ్మెంట్ జరుగుతాయి. అన్ని ప్రాంతాలలో కూడా బోనాల జాతర జరుగుతుంది. అయితే దీనికి ప్రసిద్ధిగాంచింది ఏంటంటే 2014 స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తింపు చేయాలి. ఈ స్టేట్ ఫెస్టివల్ అనేది 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి స్టేట్ ఫెస్టివల్ కింద రాష్ట్ర పండుగ అనౌన్స్ అయిన తర్వాత అరేంజ్మెంట్లన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలతో అరేంజ్మెంట్ మీరు చూసారు. ఇప్పుడు డిపార్ట్మెంటల్ వారీగా ఏం అరేంజ్మెంట్లు జరుగుతున్నాయని నీకు 3D మ్యాప్ లైటింగ్ కానివ్వండి, లేకపోతే ఎలోజిన్ లైట్స్ కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, R&B కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం వల్ల పండుగ గొప్పగా జరగాలి. ఎంత ఖర్చు అనేది క్రైటీరియా కాదు. ఈరోజు భారతదేశ చరిత్రలో ప్రైవేటు దేవాలయాలకు కూడా డబ్బిస్తున్నటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు ఈ దేశంలో. ఈరోజు ప్రైవేట్ టెంపుల్స్ దగ్గర దగ్గర 3000 ఉంటాయి హైదరాబాద్ సిటీలో. అన్ని దేవాలయాలకు కూడా ఆర్థిక సాయం మరి ప్రభుత్వం అందిస్తుంది. అంటే ప్రతిసారి పండుగ వచ్చినప్పుడు ఏంటంటే పెయింటింగ్స్ చేసుకోవడం, ఫ్లవర్ డెకరేషన్ చేయడం, ఫ్లోరింగ్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, అన్ని టెంపుల్స్లలో చేసుకుంటారు. ఒకప్పుడు ఏంటంటే చందాలు వసూలు చేసి, అంటే డొనేషన్స్ వసూలు చేసి చేసుకుంటుండే. బట్ ఈ అవసరం లేకుండా మరి గవర్నమెంటే వారికి మరి ఆర్థికపరమైనటువంటి సహాయం అందించడం. రెండోది గోల్కొండ ప్రాంతంలో, సికింద్రాబాద్ ప్రాంతంలో, ఓల్డ్ సిటీ ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతాలలో మరి ప్రభుత్వమే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం.
रियासती वजीर बराए आबकारी और सयाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने आज अपने दौरे महबूब नगर के मौके पर आलमी यौम योगा के मुनासिबत से मुस्तक़र के रॉयल फंक्शन हॉल में महकमा आयुष और नेहरू यूथ सेंटर की निगरानी में मुनक़िदा योगा प्रोग्राम में बेहज़त मेहमान खुसूसी के शिरकत करते हुए योगा किया। इस मौके पर उन्होंने आवाम से अपील की कि योगा की वजह से सेहत में बेहतरी के साथ साथ ये ज़हनी तनाव को भी दूर करता है और इसी तरह बीपी, शुगर जैसे अमराज से हिफाजत होती है। उन्होंने इस मौके से कहा कि ज़िले के हर एक स्कूल में योगा सिखाने के लिए इक़दाम किए जाएं और मज़ीद कहा कि माजी में महबूब नगर में एक छोटा पार्क भी मौजूद नहीं था, लेकिन आज हर वार्ड में पार्क को यकीनी बनाया गया है। చాలా సంతోషం। ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 2014 చూస్తున్నా ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం యోగా మీద ఆసక్తి, అవగాహన, కాన్షియస్తో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు యోగా చేయాలా, ఎవరో కాకపోతే ఎవరో చేయాలని, లేదా వాకింగ్ చేయాలా, ఏదో ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలనేటువంటి ఆలోచన మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు కలిగినందుకు, వాళ్ళు కల్పించినందుకు పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ఇందులో సహకరించిన వాళ్ళందరికీ అభినందనలు। ఈరోజు వాకింగ్ చేసుకోవడానికి ఎక్కడ చూసినా మనకు ఒక ప్లేస్, ఒక 5-10 నిమిషాల్లో పోయి వాకింగ్ చేసుకునేటట్లు, ప్లస్ యోగా షెడ్లు కూడా, బాయ్స్ కాలేజీలో ఒక యోగా షెడ్, మన బాలభవన్లో ఒక యోగా షెడ్, తర్వాత మయూరి కేసీఆర్ అర్ధం పార్క్లో ఒక యోగా షెడ్, రూరల్ పోస్ట్ వెనకాల కూడా ఒక యోగా షెడ్, ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఒక యోగా షెడ్, అట్లా ఎన్నో యోగా షెడ్లు కూడా వేయడం జరిగింది। కనుక రోజు ఏదో ఒక వ్యాయామం చేసే వ్యక్తి ఖచ్చితంగా కూడా జీవితకాలం పెరుగుతో పాటుగా మంచి ఆలోచనలు కూడా వస్తాయి। వాకింగ్ చేసే వాళ్ళకి కానీ, యోగా చేసే వాళ్ళకి కానీ బ్రెయిన్ మంచి పని చేస్తుంది। బ్రెయిన్ మనసులో అంతా ఒకటే అని చెప్తుంది, అలాంటి చేసి మన కాన్షియస్లో 100కు 100% గ్రామాలలో 100% క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది। ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఇష్టం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన మహబూబ్నగర్ మోడల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు అవుతున్నాయి। ప్రతి క్రీడా ప్రాంగణంలో కూడా యోగా అనేది కొంచెం ప్లేస్ అయిన యోగా చేసుకోవచ్చు। కనుక దయచేసి మీరు ఈరోజు ఎట్లయితే మనం పైలట్ ప్రాజెక్ట్గా మనం మహబూబ్నగర్ కాన్సెప్ట్ తీసుకొని గ్రౌండ్లు ఏర్పాటు చేసినామో, మీరు యోగా వాళ్ళు ప్రతి స్కూల్ని 2 యోగా ఇన్స్ట్రక్టర్లను తయారు చేస్తామని చెప్పి స్కూల్కు ఒక 2 తీసుకొని సెలెక్ట్ చేయండి। जिला रंगारेड्डी के महेश्वरम हलके के बड़ंगपेट म्युनिसिपल कॉरपोरेशन में कांग्रेस पार्टी सदर पेद्दाबावी वेंकट रेड्डी की निगरानी में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से कांग्रेस कायदीन ने कहा कि रंगारेड्डी डिस्ट्रिक्ट लाइब्रेरी का नाम इंदिरा रेड्डी मेमोरियल बिल्डिंग रखने की मजम्मत की। दलित की अराजी पर सरकारी फंड से तामीर होने वाली रंगारेड्डी डिस्ट्रिक्ट लाइब्रेरी को किसी के नाम से मंसूब करना सरासर गलत है। आईन हिंद के तजवीज़ के तहत लाइब्रेरी की इमारत को ख़ानदान के अफराद के नाम देने की इजाज़त नहीं है, जो लोगों के पैसे से तामीर की गई है। इन कायदीन ने कहा कि लाइब्रेरी को शोधाए तेलंगाना का नाम देने की तजवीज़ पेश की। బడంగపేట గ్రామానికి సంబంధించిన వ్యక్తులు బడంగపేట కార్పొరేషన్ వద్ద పట్లొల్ల ఇందిరారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి స్టాచ్యూలే కానివ్వండి మరియు స్మారక కేంద్రాల వద్ద వాళ్ళ పేర్లు నిర్మించాలని చెప్పేసి కొంతమంది పేడ్ ఆర్టిస్టులను టీఆర్ఎస్ నాయకులు బడంగపేట కార్పొరేషన్ వద్ద కమిషనర్ ఆఫీసు వద్ద నిన్న ధర్నా చేయడం జరిగింది। రెడ్డి గతంలో మనకు ఏం చేసిండు అని చెప్పేసి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం। గతంలో ఉన్న హోమ్ మినిస్టర్ ఇందిరారెడ్డి ఇక్కడ యువకులు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించిండు, ఆ తర్వాత అతని సతీమణి సబితా ఇందిరారెడ్డి గారు కూడా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించింది అనేది అవసరం ఉన్నది। ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి తెలంగాణకు వ్యతిరేకంగా నిదానాలు చేస్తూ యువకులను భయభ్రాంతులకు గురి చేసిన చరిత్ర సబితా ఇందిరారెడ్డి గారు। ఎల్బీ నగర్లో అప్పుడు ఉద్యమంలో పెట్రోల్ పోసుకొని చచ్చిపోయిన వాళ్ళ పేర్లన్న పెట్టండి, లేకపోతే ఈ బడంగపేటలో ఉన్న భూమి దళితులది, దళితుల పేరు పెట్టండి, అంబేద్కర్ పేరు పెట్టండి। సబితా ఇంద్రారెడ్డి గారు అధికార దహనం కోసమని అధికార పార్టీలు చేరిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే। మరి నాడు కొన్ని రోజులలో
అధికారం కోల్పోతున్నానని చెప్పేసి మనస్తాపానికి గురై కొన్ని సంవత్సరాల నుంచి ఇందిరారెడ్డి గారు ప్రతి ఒక్క హృదయంలో ఉన్నారు. కానీ సబితా ఇంద్రారెడ్డి గారికి ఇన్ని సంవత్సరాల నుంచి ఇందిరారెడ్డి గారు స్టాచ్యూలు పెట్టాలని, ఇందిరారెడ్డి గారి భవనాలు కట్టాలని కూడా ఎక్కడ వాళ్ళ ఆలోచన రాలేదు ఇప్పటి వరకు. అధికారం పోతుందని మళ్ళీ ఏదో రూపంగా అధికారంలో రావాలి, నేను మళ్ళీ గెలవాలని ఒక తాపత్రయంతో ఈరోజు ఇందిరారెడ్డి గారి పేరును ముందుకు తీసుకురావడం జరుగుతున్నది. కానీ ఇందిరారెడ్డి గారి ఆశయాలు సాధన కోసం ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు బడంగపేట మున్సిపాలిటీలో స్థానిక 4 లీడర్ తెలియకుండా, పాలక మండలి తెలియకుండా, మున్సిపల్లో గజెట్ పాస్ కాకుండా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని ఇందిరారెడ్డి గారి భవనం కట్టాలని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళు తీర్మానం చేసుకోండి, దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇలా తెలంగాణ వచ్చిందంటే ఎంతో మంది ఆత్మాహుతి బలిదానం చేసుకున్నారు, ఎంతో మంది యువకులు బలిదానం చేసుకున్నారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో సిరిపురం యాదయ్య గారు ఉన్నారు, వారి పేరు పెట్టొచ్చు కానీ నేను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. ఈరోజు అదే శ్రీకాంత్ చారి గారు ఉన్నారు, వారి పేరు పెట్టొచ్చు కానీ అడుగుతున్నాను. మరి అదే జయపాల్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఉన్నారు, వారి పేరు పెట్టొచ్చు కానీ అడుగుతున్నాను. కానీ ఈరోజు నీ పదవి పోతుందని చెప్పేసి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు యొక్క భర్త ఇంద్రారెడ్డి గారు పెట్టడము చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ భవనానికి ఆ పేరు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి తీవ్రంగా మేము ఖండిస్తున్నామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రెడ్డి గారి తప్పకుండా ఇవన్నీ ఏవైతే నువ్వు ఇంద్రారెడ్డి గారి పేరు పెడతాననుకుంటున్నామో తప్పకుండా క్యాన్సల్ చేసి మున్సిపల్ కమిషనర్ ఆఫీసును గిరావ్ చేస్తాము, అవసరం అనుకుంటే కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. सैबराबाद कमिश्नरेट अहाते में वाक़ राजेंद्र नगर पुलिस स्टेशन सीआई कंकैया की मुंतकिली के मौके पर राजेंद्र नगर पुलिस स्टाफ ने आज सीआई कंकैया को बदीदा नम अलविदा किया और इस मौके पर इनकी शॉल और गुलपोशी की और इन पर फूल भी बरसाया। सीआई कंकैया की बदली से स्टाफ में मायूसी छाई हुई थी। वाज़ेह है कि स्टाफ हेड कांस्टेबल प्रकाश ने बताया कि 1993 के बाद ये पहला रुखसती अमल है जिसमें हर कोई अश्कबार हुआ है, जिसकी वजह इनकी खराबतदारी है। वो हर एक दूसरे की मुश्किलात में घर वालों की तरह बनकर दिलासा दिया करते थे। एक अच्छे शख्स की मुंतकिली पर हमें अफसोस है। హోంగార్డ్ నుంచి మన పై స్థాయి వరకు నేను పేరు పెట్టాను, కానీ పై స్థాయి వరకు 6-7 గంటలు నిద్రపోతుండొచ్చు ఈ పోలీస్ స్టేషన్ లో, మన ఈ డివిజన్ లో. కానీ ఒక కనకాయ ఇన్స్పెక్టర్ సార్ మాత్రం రాత్రి 10-11 గంటలకు ఇక్కడ వెయిటింగ్ చేసి 11:30-12 వరకు ఇంటికి పోయి తినేసి ఆయన ఏ టైం భగవంతుని విధంగా తెలియాలి. మనకు తెలియకపోవచ్చు, మనం మానవ నిమిత్తం కనుక దేవుడు తప్పకుండా చూస్తాడు కనుక ఆ సారు 12 గంటలకు ఇంటికి పోయి తినడము, లాస్ట్ లో హోంగార్డ్ నుంచి ఏసీపీ స్థాయి వరకు ఏ టైంలో పలికిన సార్ ఇట్లా పరిస్థితి ఉందని ఎన్ఆర్ఓ డ్యూటీలని ఏ డ్యూటీలని హోంగార్డ్ నుంచి ఏసీపీ స్థాయి వరకు కనుక ఏం చేస్తున్నాం సార్ అని మేము అడిగినా కానీ దానికి రెస్పాన్స్ ఇచ్చుకుంటూ అంటే 12 గంటలకు ఇంటికి పోయి సారు పండుకున్న వరకు 1 గంటనో 2 ఆ దేవుడికి తెలుసు నిజమైన యథార్థ సూర్య భగవానికి. అయితే ఇంకొకటి అతను నిద్రపోవడం కేవలం రాజేంద్ర నగర్ వచ్చిందంటే కనుక సారు కేవలం 4 గంటలు 3 గంటలు నిజమే. ఈ విధంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే చాలా కష్టపడి డ్యూటీ చేసిండు, 1.5 year చేసిండు సార్. మాకు పోతుంటే చూడు బాధగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఏంటంటే ట్రాన్స్ఫర్ అనేది సర్వసాధారణమైన జనరల్ విషయం. ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఈ విధంగా సార్ ఈ విధంగా సక్సెస్ అయినందుకు ఇంకా 1 year ఉండాలి, ఉంటే చాలా బాధాకర హృదయాలకు మంచిగా అనిపిస్తుంది. అదొకటి కొద్దిగా లోకు అయిపోయిందని ఆశిస్తున్నారు. సారు చక్కగా పోయి ఐశ్వర్య ఆయుర ఆరోగ్యంతో ఎక్కడున్నా అంటే మంచి హృదయాలు ఎక్కడున్నా మంచిగానే ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. నేను 95లో ఇక్కడికి వచ్చిన అప్పటి నుంచి కూడా ఎంతో మంది సిఐలు ఏసీపీలు ఎంతో మంది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది. కానీ పూలతో స్వాగతం, పూలతో వీడుకోలు సాగనంపుతున్న సారు శ్రీ కనకయ్య సార్ గారు ఒక్కరేనని చెప్పి అందరితో మనవి చేస్తూ సారు మన పైన ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ఆశీస్సులు మన పైన ఉంచాలని, సార్తో మళ్లీ మనం అందరం కలిసి పనిచేసి ఆయన దీవెనలు అందుకోవాలని, ఆయన యొక్క ఆరోగ్యాన్ని కుటుంబ సభ్యులు ఎల్లవేళ ఆ వెంకన్న స్వామి కాపాడాలని అందరి తరఫున మా పోలీస్ స్టేషన్ తరఫున ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఇప్పుడు వేసిన ఇక్కడ మళ్ళీ చూడాలి, మళ్ళీ రాలే. एक मिनट 2 मिनट रुको ना, इन्हें होने का बस थोड़ा कौन सर मुड़ रहे ये बंडी दाका नहीं जाता. योगा का आलमी दिन 2015 से हर साल 21 जून को मनाया जाता है। 2014 में अक़वाम मुत्तहिदा की जनरल असम्बली में भारत के वज़ीर आज़म नरेंद्र मोदी की सिफारिश पर एक करारदाद मंजूर करते हुए 21 जून 2014 से 194 आलमी ममालिक में योगा का आलमी दिन मनाया जा रहा है। इसी के पेश नज़र ज़िला निर्मल के शहर भैंसा के नरसिम्हा कल्याण मंडपम के अहाते में आज़ादी का 75वां अमृत महोत्सव के मौके पर पतंजलि योगा पीठ के ज़ेर-ए-तमाम बैनुल-अक़वामी योगा दिन के मौके पर योगा फेस्टिवल का 3 रोज़ा मुफ्त योगा ट्रेनिंग कैंप मुनक़्क़िद किया गया। इस मौके पर TRS सीनियर कायद रमेश मास्टीवार ने मीडिया से खिताब करते हुए कहा कि योगा एक जिस्मानी, जहनी और रूहानी मशक़ है जिसकी इब्तिदा हिंदुस्तान में हुई है। योगा हिंदुस्तान की क़दीम रिवायत का एक अनमोल तोहफ़ा है। ये दिमाग और जिस्म के इत्तेहाद को मुजस्सम करता है। सोच और अमल, तहम्मुल और तकमील, इंसान और फितरत के दरमियान हम आहंगी, सेहत और तंदुरुस्ती के लिए एक जामे नुक़्ते नज़र। ये वर्जिश के बारे में नहीं है बल्कि अपने आप, दुनिया और फितरत के साथ एकानिगत के एहसास को दरियाफ्त करना है। इस इख्तितामी प्रोग्राम के मौके पर योगा गुरु गणपत ने तमाम मेहमानों का शुक्रिया अदा किया। आज पूरा भारत देश ने बल्कि पूरे विश्व में 8वां इंटरनेशनल योग डे मनाया जा रहा है। इस अवसर पर आज भैंसा में भी 3 दिन से शिविर रखा गया। पतंजलि और सेवा भारती की ओर से 3 दिन का शिविर रखा गया। यहाँ पर गणपत योगा सभा में महाराज हम सब लोगों को 3 दिन से योगा सिखाकर आज का यहाँ पर अनावरण हुआ। इसके मैं मेरे पर्सनल अनुभव के साथ कहना चाहता हूँ। 2014 में मेरे को शुगर और बीपी आया था। उसके जब मेरे डॉक्टर ने एडवाइस किया था टेल्मा 40 बोल के, ये डॉक्टर को मालूम है, तो टेल्मा 40 का मैं खाली 15-20 दिन इस्तेमाल किया। उसके बाद में आज तक मैं ना तो कोई बीपी का मेडिसिन ले रहा हूँ ना शुगर का मेडिसिन ले रहा हूँ। आज मेरा बीपी और शुगर नॉर्मल है। आज मैं इसलिए ये कहना चाहता हूँ, ये जो नेचुरोपैथी और जो योगा जो वाकई जो अपन दिन ब दिन अगर लाने से अपनी हर बीमारी अपने से दूर होती है।
मैं सभी लोगों से यही कामना करता हूँ कि हम सभी लोग अपने नित्य जीवन में योगा को लाइए और जितना हो सके उतना आयुर्वेदिक मेडिसिन और होम्योपैथिक मेडिसिन इस्तेमाल करके अपने को उसके साइड इफेक्ट्स ले रहे थे। मैं दूसरे एलोपैथिक वालों को कुछ कहना नहीं चाह रहा हूँ, उनके भी जो है उनको है, लेकिन इससे अपने को जीवन में अच्छी तरीके से जाने का मौका मिलता है। मैं श्री रामदेव बाबा को जो 91 में जो जब स्टार्ट किए पतंजलि की तरफ से, जब काफ़ी स्ट्रेंथ कम था, आज पूरे विश्व में और भारत में इसका नाम गया, उनको भी मैं धन्यवाद देता हूँ। सभी को मैं फिर एक बार योगा को जीवन में लाने के वास्ते सभी लोग अपन लोग प्रयत्न करना, ऐसा बोलते हुए मेरे को यहाँ मौका मिला, मैं सबको मैं धन्यवाद देते हुए मैं मेरी 2 शब्द समाप्त करता हूँ। जय हिंद, जय भारत। నేడు నేను గాదేవర్ గణపతి, వృత్తిరీత్యా రిటైర్డ్ నిగ్వా స్కూల్ హెడ్ మాస్టర్. రిటైర్ జాబ్లో ఉన్నప్పుడు కూడా ఈ యోగా క్లాసెస్ గ్రామాలకు వెళ్ళి తీసుకోవడం జరిగింది. రిటైర్మెంట్ తర్వాత కూడా దీంట్లోనే పూర్తి సమయాన్ని ఇచ్చి బాబాయ్ అయితే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాడో పూజ్య గురుదేవులు రామ్దేవ్ బాబా గారు, వారి ఆశయ సిద్ధిలో నా వంతు పాత్రగా నేను ఇంటర్నేషనల్ యోగా డే మన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిండ్రు. దాన్ని గ్రామాల్లో 82 దేశాల్లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది మన ఋషులు మునుల కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ దీన్ని చేరవేసే ఉద్దేశం. ఇది మన నిస్వార్థంగా మన ఋషులు మునులు మనకి ఇచ్చినటువంటి ఇది ఒక వరదానం. దీన్ని తిరిగి ప్రజలందరికీ తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలోనే మనం గత 3 రోజుల నుంచి ఈ నరసింహ కళ్యాణ మండపం లోపల యోగా క్లాసులు తీసుకోవడం జరిగింది. ఈ యోగా వల్ల కలిగే లాభాలు. जिला मिर्चल में रियासती वजीर बल्दी नज़्म नस्ख KTR के दौरे के मौके पर पुलिस ने कांग्रेस कायदीन की पेशगी गिरफ्तारियां अमल में आई। इस मौके पर कांग्रेस कायदीन ने कहा कि तेलंगाना रियासत में वज़रा के दौरे के मौके पर पुलिस क्या अपोजिशन जमातों के खिलाफ कार्रवाई करते हुए इन्हें गिरफ्तार करने और पुलिस स्टेशन मुंतकिल करने पर अपनी बरहमी का इजहार किया और कहा कि रियासती वज़रा की कारकर्दगी से आवाम मायूस है और आवाम की आवाज़ उठाने वालों को पुलिस की जानिब से पेशगी गिरफ्तारियां करना गरीब की आवाज़ को दबाने के मुतरादिफ है। మేడ్చల్ పట్టణంలో అదేవిధంగా మేడ్చల్ మండలకు సంబంధించి కూడా మా నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడో కుకుట్పల్లిలో కేటీఆర్ గారు ఒక ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్కు వచ్చే సందర్భంగా మరి అరెస్ట్ చేయడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ ఆ టీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థమైతలేదు. వాళ్ళు రోడ్ల మీదకి రావాలంటేనే భయపడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు అడ్డుకుంటారని భయపడుతున్నారు. మరి ఈ విధంగా పోలీసులను పెట్టి గొంతు మూయిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారో అందరికీ కూడా తెలుసు. వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ఈ విధంగా పోలీసులను పెట్టి అరెస్టులు చేయించి పోలీస్ స్టేషన్లలో పెడితే మరి మీ ప్రభుత్వం ఇక ముందు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ప్రజలు తీర్పిస్తారు. మీరు ఈ విధంగా చేస్తే ప్రజల మధ్యకు రాకుండా దొంగసాటుగా వచ్చి మీరు వెళ్తూ ఉంటే రాబోయే ఎన్నికలు అతి త్వరలోనే ఉన్నాయి. మరి ఆ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా మీకు బుద్ధి చెప్తారు. మరి నాడు ప్రజాప్రతినిధులు కూడా ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ ఎంపీపీలు జడ్పీటీసీలు అందరూ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. 3 సంవత్సరాలు అవుతుంది గెలిచి, ₹1 ఫండ్ లేదు ప్రభుత్వ పరంగా. మంత్రి అడపాదడపా వచ్చి మండల మీటింగ్లు జిల్లా పరిషత్ మీటింగ్లలో పాల్గొని ఏదో పిచ్చాపాటిగా జరిగేటువంటి కార్యక్రమాలను షాదీ ముబారక్ అని, దళిత బంద్ అని, రైతు బంద్ అని ఈ విధంగా ఏదో ఒక రకమైన సబ్జెక్ట్ చెప్పి తప్పించుకొని పోవడం జరుగుతూ ఉంది. ఈనాటి వరకు కూడా రైతులకు దళిత బంద్ ఈరోజు సీజన్ స్టార్ట్ అయింది.
ఇంతవరకు కూడా బడ్జెట్ లేదు, రైతులకు రాలే. ఈరోజు అప్పుల పాలైపోయింది. 5 లక్షల కోట్లు అప్పులు చేసినటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా దోసుకొని ప్రజల భారాన, ప్రజల నెత్తి మీద మరి ఈరోజు అప్పుల భారం మోపి ఈరోజు ప్రభుత్వం లిక్కర్ను ఎంకరేజ్ చేస్తూ ఈరోజు మానభంగాలకు, మహిళా మహిళలను ఈరోజు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ లిక్కర్ కూడా ఒక కారణం. దాదాపు 36,000 కోట్ల మీద ఆధారపడి 36,000 కోట్లు దోసుకుంటుంది పేద ప్రజల రక్తాన్ని. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ప్రజలను దోసుకొని అప్పులు చేసి వాళ్ళు కోట్లు గడిస్తున్నారు. లక్షల కోట్ల అప్పుల భారం ఈరోజు తెలంగాణ ప్రజల మీద, పేద ప్రజల బారిన పడ్డది ఈరోజు. కాబట్టి మా ఎంపీటీసీ అయినటువంటి సోదరిమణి నిన్న మండల యొక్క మీటింగ్ అయితే మా ఎంపీటీసీ గారు హేమలత గారు ఒక ఎస్సీ అభ్యర్థిని, ఆమె మండలంలో మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంటే ఈ రోజు వరకు కూడా మాకు ₹1 బడ్జెట్ ఇవ్వలే, మరొక రూపాయి కూడా లేదు. మరి ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు చెప్పాలని అడిగితే ఆమెను కించపరిచే విధంగా మాట్లాడి ఆమెను దూషించి ఈరోజు మంత్రి గారు తప్పు చేశారు. సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీకు సమాధానం లేదు కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేసి పేద మహిళ, ఒక ఎస్సీ మహిళను చూడకుండా కించపరచడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. దీన్ని వెంటనే మంత్రి గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు కూడా వెంటనే కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకందరూ కూడా క్షమాపణ చెప్పాలి. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టి ఎన్ని రోజులు నువ్వు దాచుకుంటావు? రోడ్డు మీదకి రానటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అర్థం చేసుకోవాలి. వెంటనే మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కేటీఆర్ 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 అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు, అక్రమ అరెస్టులు. కేటీఆర్ కేసీఆర్ ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेटॉप बॉक्स के चैनल नंबर 6 और हैदराबाद में एजी सेटॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट, साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन, शाहों के शहर हैदराबाद में। चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में। बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786, 9959023786, 9581528002, 9493854625. Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving.
acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance, and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.